ఫ్రెండ్స్, చాలా మంది అడిగే ప్రశ్న, మేము ఇల్లు కొత్తగానే కట్టాం, డోర్ ఫ్రేమ్స్, ఫర్నిచర్ అన్ని కొత్తయే, అయినా సరే చెదలు ఎందుకు వచ్చింది అని అడుగుతుంటారు. మీకు కూడా ఈ డౌట్ ఉంటే ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. ముందుగా ఒక నిజం తెలుసుకోండి, చెదలు ఒక్క రోజులో రావు, ఒక్కసారిగా కూడా రావు. వాటి కాలనీ చాలా నెమ్మదిగా పెరుగుతుంది. మనకి బయట కనిపించే లోపే లోపల చాలా డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. అందుకే ముందుగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో ఎక్కువగా హౌసెస్ ని డ్యామేజ్ చేసే చెదలు సబ్టెరానియన్ టెర్మైట్స్. వీటి కాలనీ మొత్తం సాయిల్ అంటే మట్టిలో ఉంటది. గ్రౌండ్ లోనే లాక్స్ ఆఫ్ టెర్మైట్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఫుడ్ కోసం బయటకు వస్తాయి. వాటి ఫుడ్ ఏంటి అంటే వుడ్, పేపర్, కార్డ్బోర్డ్, ప్లైవుడ్, వుడెన్ ఫర్నిచర్, అంటే సెల్యులోజ్ ఉన్న ఏ వస్తువైనా సరే. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే మట్టి నుంచి ఇంట్లోకి వస్తాయి. ఎక్కువగా ఇంట్లోకి టెర్మైట్స్ వచ్చేది మట్టి నుండే. చుట్టూ ఖాళీ స్థలాలున్నా, ఇంట్లో గార్డెన్ ఉన్నా, ఆ మట్టిలో చెదపురుగులు ఉంటే ఇంట్లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటి ఫౌండేషన్ లో చిన్న క్రాక్స్ ఉన్నా సరే చెదలకు అది పెద్ద ఎంట్రీ గేట్ లాంటిది. మనకి కంటికి కనిపించని చిన్న గ్యాప్ కూడా వాటికి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ క్రాక్స్ ద్వారా కూడా ఇంట్లోకి వస్తాయి. టైల్స్ మధ్య క్రాక్స్, ఫ్లోర్ జాయింట్స్, ఇలాంటి చోట్ల నుంచి కూడా చెదలు పైకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటికి అవుట్ సైడ్ ఉండే పైప్ గ్యాప్స్ ద్వారా కూడా ఇంట్లోకి వస్తుంటాయి. అంటే వాటర్ పైప్స్, డ్రైన్ పైప్స్, ఇవి ఉండే దగ్గర ఈ పైప్స్ కి గోడకి మధ్యలో గ్యాప్ ఉంటది. ఈ గ్యాప్స్ లో చెదలు గ్రౌండ్ నుంచి పై ఫ్లోర్స్ కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మట్టితో ఈ ట్యూబ్స్ తయారు చేసుకొని బయట నుంచి ఇంట్లోకి వస్తాయి. అసలు ఎప్పుడు చెదలు అనేవి ఓపెన్ గా బయట తిరగవు, ఎందుకంటే వాటికి సన్లైట్ ఇష్టం ఉండదు. అందుకే ఈ మట్టితో ట్యూబ్స్ తయారు చేసుకొని ఆ మట్టి లోపలే సేఫ్ గా తిరుగుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ ద్వారా కూడా ఇంట్లోకి వస్తాయి. అంటే పాత కబోర్డ్స్, ఓల్డ్ టేబుల్స్, అట్టాపెట్టెలు ఇలాంటివి ఇంట్లోకి తీసుకొని వచ్చినప్పుడు వీటికి ఆల్రెడీ టెర్మైట్స్ ఉంటే ఇంట్లోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కార్డ్బోర్డ్ బాక్సెస్ ద్వారా కూడా చెదలు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అట్టాపెట్టెలు, బుక్స్, న్యూస్ పేపర్స్ ఇవి షెల్ఫ్ లో పెట్టినప్పుడు టెర్మైట్స్ వీటిని ఫుడ్ గా యూజ్ చేసుకొని అక్కడ నుంచి కబోర్డ్స్ కి స్ప్రెడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి వర్షాకాలంలో నైట్ టైమ్స్ లో లైట్ దగ్గర ఇలాంటి పురుగులు చూసారంటే దాని మీనింగ్ మీ ఇంట్లో టెర్మైట్స్ కొత్తగా కాలనీ స్టార్ట్ చేస్తున్నాయని అర్థం. వీటిని ఉసిర్లు అంటారు. ఇవి రెక్కలు ఉన్న చెదపురుగులు. ఇవి జనరల్ గా ఇంటి చుట్టూ ఖాళీ స్థలాలు ఉంటే ఎక్కువ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి పక్కింటి నుండి కూడా రావచ్చు. మీ పక్క హౌస్ లో ఆల్రెడీ కాలనీ ఉంటే గ్రౌండ్ లో చాలా దూరం ట్రావెల్ చేసి ఫౌండేషన్ ద్వారా మీ ఇంటికి కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ వాల్ ద్వారా కూడా వస్తుంటాయి. కాంపౌండ్ వాల్ గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటది. సో ఈ టెర్మైట్స్ కాంపౌండ్ వాల్ ద్వారా ట్రావెల్ చేసి మెయిన్ బిల్డింగ్ కి స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ లీకేజ్ వల్ల కూడా చెదలు వస్తాయి. చెదలకి తేమ అంటే చాలా ఇష్టం. సో బాత్రూమ్ లీకేజెస్, స్లాబ్ లీకేజెస్, గోడలో తేమ ఉండడం, వీటి వల్ల టెర్మైట్స్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఇల్లు కడుతున్నప్పుడు ప్రీ కన్స్ట్రక్షన్ యాంటీ టెర్మైట్ ట్రీట్మెంట్ చేయకపోతే ఫ్యూచర్ లో చెదలు గ్రౌండ్ నుంచి ఇంట్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంటికి పెస్ట్ కంట్రోల్ చేయించాలని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్ కు కాంటాక్ట్